హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో నిన్నటి నుంచి ప్రముఖ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి నవల ధారావాహికగా మీకు వినిపించడం ప్రారంభించాను కదా. మరి ఈ రోజు తులసి నవల ధారావాహికలో రెండో భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. అయితే కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం. యండమూరి వీరేంద్రనాథ్ గారి నవలలు గతంలో మన ఛానల్లో చాలా వరకు చదవడం వినిపించడం జరిగింది. సో మరి యండమూరి నవలలు వినాలి అనుకుంటే గనక కింద డిస్క్రిప్షన్ లోను అలాగే ఎండ్ కార్డ్స్ లోను కూడా వాటి లింక్స్ ఇస్తాను. మీకు సమయం ఉన్నప్పుడు తప్పకుండా విని వాటి మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. మరి ఇప్పుడు మాత్రం తులసి యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల తులసి ధారావాహిక రెండో భాగంలోకి వెళ్ళిపోదాం. పదండి. శ్మశానపు నడిబొడ్డులో గురువైన విశాచి దార్కాకి అరత్యుంగ విద్య నేర్పుతున్నాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే మంత్రగాళ్ల చీకటి ప్రపంచంలో నిక్షిప్తమైపోయిన కాశ్మోరో ప్రయోగం, అరత్యుంగ లాంటి విద్యలు తెలిసిన ఒకే ఒక్క మాంత్రికుడు ఆ విద్యల్ని శిష్యుడికి నేర్పుతాడు. దశ కషాయ మూలమైన నల్ల ఉప్పి, కోలాకు ఉన్న చేదుపొల్లి వరగోకి, నేల ఉసిరిక మొదలైన మాతృకల కషాయాన్ని దార్కా చేత తాగించాడు. తెల్ల గురివింద వేళ్లను మారేడాకుల రసంలో నూరి కంటి రెప్పలకు పట్టించాడు. ఈ మూలికలు సంపాదించడం కోసం మంత్రగాళ్ళు చెట్లను నేల నుంచి పీకబోయే ముందు మంత్రం చదువుతారు. ఓం బేతాళాశ్చ పిశాచాశ్చ రాక్షసాశ్చ సరీసృపా అవసర్పంతు తే సర్వే వృక్ష దస్మాచివాంగ్య అంటే భేతాళ పిశాచ రాక్షస సర్పములు శివుని ఆజ్ఞచే ఈ చెట్టుకు దూరంగా ఉండమని అర్థం. క్షుద్రదేవతోపాసకులు కూడా శివుణ్ణి ఆరాధించడం ఇక్కడ విశేషం. దార్కా శ్మశానపు నడిబొడ్డున నగ్నంగా పడుకుని ఉన్నాడు. అతడు చెప్పసాగాడు. మంత్రగాళ్ల చరిత్రలో అత్యంత విశిష్టమైన స్థానాన్ని పొందబోతున్న ఓ దార్కా, నీకు నేను చెప్పబోతున్న ఈ విద్య చాలా కాలం క్రితమే నిరోధించబడింది. ప్రేతగణాలకు మూలాధిపతి అయిన శివుడు అనేవాడికి పాలనేత్రం ఉండేది అని, దాన్ని తెరిచిన మరుక్షణం ఎదురుగా ఉండే వస్తువైనా భస్మీపటలం అయిపోయేదని పూర్వులు చెప్పేవారు. ప్రేతాత్మలకు గురువైన ఆ శివుడితో సమానంగా స్థానం పొందడానికి ఏ మంత్రగాడు ఇష్టపడకపోవడంతో ఈ విద్య మాలాంటి వృద్ధుల చేతుల్లోనే సమాప్తం కావాల్సింది. కానీ దార్కా, ఈరోజు నేను నీకిది చెబుతున్నాను కేవలం నీ వన్న దగ్ధ అన్న మాట నిలబెట్టడానికే. నా స్వార్థంతో నీకిది చెబుతున్నాను. జాగ్రత్తగా విను. ఈ ప్రయోగం ఇంతవరకు ఎవరి మీద ప్రయోగింపబడలేదు. దశరగాళాన్ని కలిపితే వచ్చే ఈ మిశ్రమం అత్యంత ప్రతిభావంతమైనదని పూర్వులు చెప్పేవారు. ఈ విషాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కలా ప్రమాదకరమైనవి. పాముల నుంచి, తేలు నుంచి, వృక్షాల నుంచి, తీగెల నుంచి సేకరించిన ఏ ఒక్కటైనా చాలు మనిషిని సమూలంగా కూలగొట్టడానికి. కానీ ఈ 10 కలిపితే అది ఔషధం అవుతుందని అనడం చాలా ఆశ్చర్యకరం. ఇది ఇంకా ఘోరమైన విషంగా కూడా మారవచ్చు. అప్పుడు నీ కన్నులు పోయే ప్రమాదం ఉంది. ఈ మిశ్రమం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో నిజంగా నాకు తెలియదు. దార్కా, కేవలం గ్రంథాల్లో చదివి దాన్ని ప్రయోగించి నిన్ను గుడ్డివాణ్ణి చెయ్యడం నాకు ఇష్టం లేదు. అందువల్ల నీ ఒక్క కన్ను మీద మాత్రమే ఈ ప్రయోగం చేస్తాను. దార్కా వింటున్నాడు. ఈ మిశ్రమం కంట్లో పడిన మరుక్షణం నీ కన్ను పోతే అందుకు నన్ను ద్వేషించవుగా దార్కా? అడిగాడు విశాచి. ద్వేషించను విశాచి, నా ప్రాణం పోయినా సరే, చెప్పాడు దార్కా. ఈ విద్య నీకు అలవడిన క్షణం నుంచే నువ్వు తళతళలాడే నీటి వంక ఎప్పుడూ తదేకంగా చూడకు. నీ కంటిని ఎప్పుడూ చేతితో రుద్దకు. అలా రుద్దిన మరుక్షణం అందులో నుంచి మంట బయలుదేరుతుంది. నేను చెప్పినవి మరిచిపోకు దార్కా. ఇప్పుడు నీ కన్ను తెరు, ఎడమ కన్ను. నేనీ మిశ్రమాన్ని నీ నేత్రాంత గర్భంలో పోయబోతున్నాను అన్నాడు విశాచి. తెల్లవారబోతున్నది. రాత్రంతా వేట సాగించిన గుడ్లగూబ కూడా నిద్రకు ఉపక్రమించినట్టుంది. కేవలం ఆకాశము, నక్షత్రము, పృథ్వీ, చెట్లు, చేమలు మాత్రమే ఆ తంతు గమనిస్తున్నాయి. దార్కా కళ్ళు తెరుచుకుని చూస్తున్నాడు.
అతడు వెల్లకిలా పడుకుని ఉన్నాడు. ఎదురుగా వినీలాకాశం కనిపిస్తుంది. అంతలో విశాచి చెయ్యి తన ఎడమ కన్ను మీదకు చేరడం కనిపించింది. అరచేతుల మధ్య చిన్న దొప్పలోని దశవిధ మిశ్రమం నెమ్మదిగా వంగుతుంది. అతడు కన్నార్పకుండా చూస్తున్నాడు. వంగిన దొప్పలో నుంచి ఒక్క చుక్క కిందకు జారి అతడి తెల్లటి కనుగుడ్డు మధ్యలో నల్లటి కనుపాప మీద టప్మని పడింది. అప్పుడు దార్కా పెట్టిన కేక ఆ శ్మశానం దాటి బిస్తా గ్రామాన్ని ప్రవేశించింది. బాధతో అతడు అరిచే అరుపులకి బిస్తా గ్రామపు తల్లులు పిల్లల్ని దగ్గరకు తీసుకుపడుకున్నారు. పెద్దలు బయటకు రాబోయి ఆ కేక దార్కాదని గ్రహించి శ్మశానం నుంచి వస్తుందని విని రావడం మానేశారు. దార్కా శ్మశానంలో నేల మీద పొర్లుతున్నాడు. అతడి నగ్నమైన శరీరం నిండా ముళ్ళు గుచ్చుకుని మరింత బాధ పెడుతున్నాయి. అయినా కను బాధతో పోల్చుకుంటే అదో లెక్కలోనిది కాదు. వేళ్ళు కన్నుల్లోకి దోపి గుడ్డు పెరికి బయట పారేయాలన్నంత బాధ. పెద్ద యంత్రం భగభగ మండే మంటల్ని ఎగదోసినట్టు. 5 నిమిషాలకి అతడి బాధ ఉపశమించి మిగిలిన ఒక కన్ను తెరిచి చూస్తే విశాచి మోకాళ్ల మీద తల వంచుకుని ఉన్నాడు. మొట్టమొదటిసారి అతడి జీవితంలో విషాదం కనిపించింది. క్షమించు దార్కా అన్నాడు కంపిస్తున్న కంఠంతో. ఇందులో క్షమించడానికేముంది విశాచి అన్నాడు దార్కా. నువ్వు ముందే చెప్పావుగా కన్ను పోయినా పోవచ్చని. విశాచి మాట్లాడలేదు. అతడి మౌనాన్ని ఇంకోలా అర్థం చేసుకున్నాడు దార్కా. వాళ్ళ ముగ్గురిని చంపడానికి నా ఒక్క కన్ను చాలు, దాని గురించి అనుమానపడకు అన్నాడు దార్కా. విశాచి దాన్ని వినిపించుకోలేదు. తన ఆలోచనల్లోనే కొంచెం సేపుండి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తల పంకించి ఇలా అన్నాడు. దార్కా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మంత్రగాడు పరిపూర్ణుడవడానికి 16 స్థాయిలున్నాయి. ఎంతో భయంకరమైనది అని చెప్పబడుతున్న చేతబడి నిజానికి 8వ మెట్టు మాత్రమే. ఆ తరువాత కొన్ని విద్యల తరువాత కాష్మోరా. దార్కా, ప్రతివాడికి కొద్దిగా స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థంతోనే నీకు చివరి విద్య అయిన కాష్మోరా నేర్పలేదు. కేవలం నా కొడుకైన కాద్రాకి మాత్రమే నేర్పాను. నా మరణంతో ఆ విద్య అంతరించిపోవాలనుకున్నాను. కానీ ఈరోజు తెలిసి తెలియని విద్య ప్రయోగించి నీ కన్ను పోగొట్టాను. దాని ప్రతిగా నీకు కాష్మోరా నేర్పుతాను. ఈ క్షణమే నిన్ను నా కొడుకుగా స్వీకరిస్తున్నాను అన్నాడు. విశాచి, అవును, తెల్లవారే లోపులో నేను నీకిది నేర్పుతాను. ఈ విద్యతో నీ చదువు పూర్తవుతుంది. నిన్ను మించిన మంత్రగాడు ఇక ప్రపంచంలో ఎవరూ ఉండరు. లే దార్కా, ఇలా దక్షిణం దిక్కుగా కూర్చో. నీ నగ్న శరీరాన్ని ఈ ప్రేతాత్మలు సరిగ్గా చూడని. నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించు. అంతా వెలుగు రేఖ పొడవక ముందే జరిగిపోవాలి సుమా. చీకటి విడిపోతే ప్రేతాత్మలు వెళ్ళిపోతాయి. త్వరగా పఠించు అంటూ మంత్రం చెప్పాడు. దార్కా మంత్రం విన్నాడు. మంత్రం చెప్పేటప్పుడు నోట్లో ఏ చిన్న పదార్థమూ ఉండకూడదు. దానికి నీళ్లు కావాలి. అదే అడిగాడు. విశాచి నవ్వాడు. దార్కా, మంత్రగాడికి కావలసినవి అనుకున్నప్పుడు దొరకవు. దొరికిన వాటితోనే సంతృప్తి పరుచుకోవాలి. నిజంగా నీ దగ్గర నీరే లేదా? దార్కాకి క్షణంలో అర్థమైంది. మంత్ర విద్యలో ఏదీ క్షుద్రం కాదు. 2 నిమిషాల్లో నోరు ప్రక్షాళనమైంది. 108 సార్లు మంత్ర పఠనం పూర్తయింది. ఆ తర్వాత అతడు నిద్రపోతున్న కాష్మోరాన్ని ఎట్లు లేపాలో చెప్పాడు. పూజకి కావలసిన వస్తువులు, వాటిని ఉపయోగించే విధానం తెలిపాడు. క్షుద్ర కర్మలన్నీ స్త్రీ పురుషుల జననేంద్రియాల మీదే జరుగుతాయి. అతడు దార్కాని ఉత్తర దిక్కుగా నిలబెట్టాడు. 6 అడుగుల దార్కా నగ్నంగా అలా నిలబడి ఉంటే గ్రీకు శిల్పం నిలబడినట్టు ఉంది. అతడి పురుషత్వాన్ని చూసి ప్రకృతికి కూడా అతడితో రమించాలని బుద్ధి పుట్టింది కాబోలు. దక్షిణం నుంచి గాలి రివ్వున వీచి అతన్ని స్పృశించి సంతృప్తి పొందుతోంది. అతడిని అలా చూసి విశాచి, ఇంకేమైనా ఉందా? మంత్రగాడవుతున్నాడు కాబట్టి భయపడతారేమో, కానీ లేకపోతే బిస్తా గ్రామపు యువతులు ఇతన్ని ఇలా బ్రతకనిచ్చేవారా అనుకున్నాడు.
అతడికి నవ్వొచ్చింది. ఈ యువకుడు ఇప్పుడు నాగరిక ప్రపంచంలోకి వెళుతున్నాడు. అక్కడి స్త్రీలకు ఇతడి మంత్రశక్తుల సంగతి తెలియదుగా మరి. ఇతన్ని ఇలా ఉంచుతారా? ఏమో, నాగరిక ప్రపంచంలో నైతిక విలువలకి ప్రాధాన్యత ఎక్కువటగా. చూడాలి. ఒకవైపు విషాచి ఆలోచిస్తూనే తన పని చేసుకుపోతున్నాడు. కాల్చడానికి ఊచ కావాలి. ముందు అనుకోకపోవడం వల్ల ఊచ తెచ్చుకోలేదు. కాలికున్న కడియం విప్పి వంకర తీసి ఎర్రగా కాల్చాడు. దార్కా కళ్ళు నెమ్మదిగా విప్పాడు. విషాచి సంతృప్తితో తల పంకించాడు. నీకిక నేర్పవలసింది ఏమీ లేదు దార్కా, ప్రపంచంలో నిన్ను మించిన వాడెవడూ లేడు అన్నాడు. కృతజ్ఞుణ్ణి చెప్పాడు దార్కా. నేనీ క్షణమే నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడం కోసం బయలుదేరుతున్నాను. ఇక బిస్తాలోకి వెళ్లే అవసరం లేదు విషాచి. 5 సంవత్సరాల లోపులో ఆ ముగ్గురిని చంపి నీకు ఆ మంచి వార్త చెప్పడానికి వస్తాను. అంతవరకు నా కోసం వేచి ఉండు. నీ మీద నమ్మకం ఉంది, వేచి ఉండక్కర్లేదు అన్నాడు పిశాచి. అంటే అన్నాడు అర్థం కానట్టు దార్కా. విషాచి నవ్వి ఊరుకున్నాడు. తూర్పున వెలుగురేఖ నెమ్మదిగా విచ్చుకుంటుంది. నిశ్శబ్దంగా ప్రేతాత్మలు తమ స్థానాన్ని చేరుకుంటుంటే ప్రపంచం నిద్రలేస్తుందనడానికి నిదర్శనంగా పక్షులు కిలకిలలు మొదలయ్యాయి. వెళ్ళొస్తాను. మంచిది, నీకు శుభమగుగాక. దార్కా మంత్రగాళ్ల ఆనవాయితీ ప్రకారం వంగి గురువు కటి ప్రదేశంలో తల వంచి నమస్కారం చేశాడు. విషాచి అతడి తల మీద ఎడమ చేత్తో స్పృశించి ఏదో మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించాడు. అతడు లేవగానే దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకుని వెళ్ళిరా అన్నాడు. ఆ తరువాత విషాచి కదిలాడు. అక్కడికి 10 గజాల దూరంలో అతడు దార్కా కలిసి తవ్విన గొయ్యి ఉంది. అన్ని రాళ్ల మీద మట్టి పేర్చబడి ఉంది. అతడు గుంతలోకి దిగాడు. విషాచి మరణించాడని తెలిస్తే గ్రామం గ్రామం కదిలి వస్తుంది. కపాలం వలుస్తారు. ఆ మెదడును తింటాడెవడో. ఈ ప్రపంచంలో ఒకడే మహామాంత్రికుడుండాలి. ఒకప్పుడు 2 ఉండేవారు, కాద్రా, బిషాచీలు, తండ్రి కొడుకులు. కాద్రా మెదడు దార్కా తిని మాంత్రికుడయ్యాడు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో విషాచి మరణిస్తే గ్రామస్తుల్లో ఇంకో దార్కా ఉద్భవిస్తాడు. అది విషాచికి ఇష్టం లేదు. తన మరణం గురించి బిస్తాలో తెలియకూడదు. 3వ కంటికి తెలియకుండా అది జరిగిపోవాలి. తన మెదడు తనతోనే నిక్షిప్తం అయిపోవాలి. తనతోనే. అతడు గుంటలో చిన్న రాయిని కదిపాడు. ముందుగా చిన్న శబ్దమైంది. ఆ తరువాత అది క్రమంగా పెరుగుతూ పోయింది. సన్నటి ఇసుక రాళ్ల మీద కప్పబడిపోతున్నాయి. నిమిషంలో అది నిండిపోయింది. ఆ తర్వాత రాళ్ల మధ్య నుండి తోసుకుంటూ ఒక చెయ్యి బయటకొచ్చింది. అతి కష్టం మీద బయటకొచ్చిన ఆ చేయి లోపలి మనిషి అంతిమ క్షణాన్ని భయంకరంగా సూచిస్తూ టపటపా కొట్టుకుంది. పిడికిలి మూసుకుని వేగంగా విడిచేయసాగింది. తరువాత దాని వేగం తగ్గింది. ఆ తరువాత 2 నిమిషాలకి అది అచేతనమైంది. విషాచి ఆత్మార్పణం గావించిన సంగతి దార్కాకు తెలియదు. ఆ సమయానికే అతడు ప్రయాణంలో సగదూరం వెళ్ళిపోయాడు. మరో 2 గంటలు గడిచేసరికల్లా అతడు రైల్లో టిక్కెట్టు లేకుండా ప్రయాణం చేస్తున్నాడు. కేవలం గోచీతో ప్రయాణం చేస్తున్న అతడిని కంపార్ట్మెంట్లో అందరూ విచిత్రంగా చూస్తున్నారు. కొందరు ముసిముసిగా నవ్వుకుంటున్నారు. అతడు వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు. రైలు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ప్రవేశిస్తుంది. టికెట్ కలెక్టర్ ఒక్కొక్కరినే చెక్ చేసుకుంటూ వస్తున్నాడు. దార్కాకి తెలీదు ట్రైన్లో టికెట్ కొని ఎక్కాలని. ఒకవేళ తెలిసినా కూడా ఏమీ లాభం లేదు. అతడి వద్ద డబ్బేమీ లేదు. టికెట్ కలెక్టర్ దగ్గరకు వస్తున్నాడు. దార్కా అటు ఇటు చూశాడు. ఒక్కొక్కరు తమ దగ్గరున్న పచ్చ కాగితం ముక్క చూపిస్తుంటే అతనికి అర్థమైంది తను అలాంటిది చూపించాలని. టికెట్ కలెక్టర్ వచ్చి చెయ్యి సాచాడు. దార్కా కదల్లేదు. తలెత్తి చూశాడు. అతడి మొహంలో ఏ భావమూ లేదు. టికెట్ ప్లీజ్. దార్కా లేదన్నట్టు అస్పష్టంగా తలూపాడు. ఆ కంపార్ట్మెంట్లో ఒక అమ్మాయి తమ వైపే చూస్తూ ఉండడం ఆ టికెట్ కలెక్టర్ గమనించాడు. ఒకప్పుడు అతడు ఫుట్బాల్ ప్లేయర్. తన పర్సనాలిటీ మీద, అందం మీద అతనికి నమ్మకం ఉన్నవాడు. దార్కా రెక్క పట్టుకుని లేపి లెగుబే అంటూ కంపార్ట్మెంట్ చివరి వరకు లాక్కొచ్చాడు. అక్కడెవరో అన్ని మూటలు అడ్డుగా పెట్టారు.
వాటి వెనక్కి వచ్చి తరువాత ఎవరూ లేకుండా ఉండడం చూసి రూపాయి తీయి అన్నాడు. గిరిజనులు ఆ ప్రాంతంలో రూపాయి ఇచ్చి ప్రయాణం చేస్తారని దార్కాకు తెలియదు. రూపాయి కూడా లేదా? దార్కా లేదన్నట్టు తలూపక మౌనం వహించాడు. అది తనను అవమానించడంగా భావించి టికెట్ కలెక్టర్ అతడి చెంప మీద చెళ్ళున కొట్టాడు. అనాగరికులైన ఈ ఒరియా ప్రజల మీద అధికారులు ఇంతకన్నా ఎక్కువ దారుణంగానే ప్రవర్తిస్తారు. అందులో ఓ అమ్మాయి ప్రేక్షకురాలు. దార్కా ఈ దెబ్బ ఊహించలేదు. నిలదొక్కుకోలేక పక్కకు తూలిపడ్డాడు. చెక్క తలకి టప్మని కొట్టుకుంది. టికెట్ కలెక్టర్ చేతులు దులుపుకుంటూ, వచ్చే స్టేషన్లో దిగు, లేకపోతే చర్మం ఒలిచేస్తాను అని లోపలికి వెళ్ళబోయి దార్కా మొహం చూసి ఆగిపోయాడు. దార్కా చేతుల మీద లేస్తున్నాడు. అందుకాదతడాగింది. ఆ మొహాన్ని చూసి. అవే కళ్ళు, నిస్తేజమైన కళ్ళు. పంజా విసరబోయే ముందు పులి కళ్ళలో క్రూరత్వం, నిస్తేజంతో కలిసి తలుపులన్నీ వేసి కొట్టబోతే పిల్లి కళ్ళలో కనబడే తెగింపు. ఎందుకో తెలీదు, టికెట్ కలెక్టర్ వెన్నులో సన్నగా చలి తరంగల్లా మొదలయ్యి ఒళ్లంతా వ్యాపించింది. ఆ భయంతోనే అసంకల్పితంగా కాలు విసిరాడు. అది దార్కా గెడ్డం కింద తగిలింది. అతడు వెనక్కి పడ్డాడు. దార్కాకి ఒక కన్ను కనపడదు. అందువల్ల తన వైపు పక్క నుంచి వస్తున్న కాలుని చూసుకోలేదు. వాష్ బేసిన్ గొట్టం అతడి పెదవికి తగిలి చిట్లింది. తడి మొహానికి అంటింది. టికెట్ కలెక్టర్ బూటుతో పాటు ఎగిరిన మట్టి అది. దార్కా మొహం ఎర్రగా కందిపోయింది. నెమ్మదిగా లేస్తున్నాడు. వాష్ బేసిన్ పట్టుకుని అతడు నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. అతడి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అది చూసిన టికెట్ కలెక్టర్ మళ్ళీ చెయ్యెత్తాడు. ఎందుకు నాయనా పాపం అతన్ని అలా కొడతావు? తమ తమ బోన్లలోకి చప్పున వెళ్ళిపోయిన పులుల్లా ఇద్దరూ మామూలుగా మారిపోయారు. దార్కా తలెత్తి చూశాడు. ఖద్దరు బట్టల్లో ఒక ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన నుదురు ఆకాశంలా ఉంది. నుదుటి మీద బొట్టు సూర్యుడిలా ప్రకాశిస్తుంది. టికెట్ కలెక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దార్కా లేచి తన సీటు దగ్గరకు వచ్చి ఆయన పక్కన కూర్చున్నాడు. నీకు తెలుగు రాదా? దార్కా రాదన్నట్టు తల ఊపాడు. ఆ తరువాత సంభాషణ ఒరియాలో జరిగింది. దార్కా సాలోచనగా ఆయన వైపు చూశాడు. అవును, నేర్చుకోవాలి. కనీసపు తెలుగైనా రాకపోతే ఈ తెలుగుదేశంలో కష్టం. అందులోనూ పూర్తి చేయవలసిన పని కూడా తక్కువేమీ కాదు. ఎంతో మందితో మాట్లాడితే గాని ఆ తులసి ఎక్కడ ఉన్నది తెలియదు. తెలిసిన ఈ కొద్ది ఒరియా భాషతో అది సాధ్యం కాదు. నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. నేను మీ ఇంట్లో పని చేస్తాను, నాకు తెలుగు నేర్పండి. ఏం పని చేస్తావు నువ్వు? ఏ పనైనా సరే. ఆయన ఒప్పుకుంటున్నట్టు తలూపాడు. దార్కా అడిగాడు, తెలుగు నేర్చుకోవడానికి మామూలుగా మాట్లాడడానికి ఎంతకాలం పడుతుంది? 1 సంవత్సరం. దార్కా ఉలిక్కిపడి, 1 సంవత్సరమా అన్నాడు. సమయం అసలే తక్కువగా ఉన్నది. ఉన్నవి 5-6 సంవత్సరాలు. కాశ్మోరా నిద్ర లేచి తులసిని చంపకముందే ఆమెను కనుక్కోవాలి. అందులో 1 సంవత్సరం ఈ తెలుగు నేర్చుకోవడానికి సరిపోతే ఎలా? అంతకన్నా తక్కువ కాలంలో నేర్చుకోవడానికి వీలు పడదా అడిగాడు. మామూలుగా మాట్లాడడం, వ్రాయడం వీటికైతే 6 నెలలు చాలు. అంతకన్నా తక్కువ ఎటువంటి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. సరస్వతీ నమస్తుభ్యం అన్న పద్యం నేర్చుకోవడానికే 4 రోజులు పడుతుంది చెప్పాడా పెద్దాయన. ఏం పద్యం అది? సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి ఆయన చెబుతున్నారు. చెబుతున్నంతసేపు దార్కా కళ్ళు మూసుకుని విన్నాడు. విషాచి మంత్రం చెబుతుంటే ఎలా విన్నాడో అంత శ్రద్ధగా విన్నాడు. పద్యం పూర్తయింది. అవగానే దార్కా పెదవులు కదిలాయి. ఒక్క అచ్చు కూడా పొల్లుబోకుండా అతడు తిరిగి పద్యాన్ని వప్పజెబుతుంటే ఆయన తెల్లబోయి చూడసాగాడు. పద్యం పూర్తి చేసి దార్కా కళ్ళు తెరిచి అడిగాడు, ఇప్పుడు చెప్పండి, తెలుగు నేర్చుకోవడానికి ఎన్నాళ్ళు పడుతుంది? ఆయన విస్మయం నుంచి కోలుకోకుండానే అసంకల్పితంగా 1 నెల అన్నాడు. రైలు వేగం తగ్గింది. ఆయన చేతి సంచి పట్టుకుని దిగు అన్నాడు. దార్కా లేచాడు. టికెట్ కలెక్టర్ వస్తున్నాడు. దార్కా అతడి వైపు చూసి నవ్వాడు. టికెట్ కలెక్టర్ మొహం చిట్లించి దిగుబే అన్నాడు. దార్కా మళ్ళీ అతడి వైపు నవ్వి దిగిపోయాడు. వీడెవడో పిచ్చివాళ్లా ఉన్నాడు అనుకున్నాడు టికెట్ కలెక్టర్. వాష్ బేసిన్ దగ్గర కొట్టినప్పుడు దార్కా పడి లేవబోతూ
తన బూటు కాలు తొక్కిన మట్టిని సేకరించాడని, అది తనతో పాటు తీసుకెళ్తున్నాడని అతడికి తెలియదు. బిస్తా గ్రామస్తులు తమకు జరిగిన అన్యాయాన్ని చితిలో కూడా మరిచిపోరు. ఇదే మా ఇల్లు అన్నారు ఆచార్యులు ఒరియాలో. తలెత్తి చూశాడు దార్కా. చాలా పెద్ద ఇల్లు, పురాతనమైనది. ఒకప్పటి పూర్వపు వైభవాన్ని కోల్పోయింది. మా పూర్వీకులు విజయనగర సంస్థానాధీశుల దగ్గర కొలువు చేసేవారు. మా తాతగారి నాన్నగారు దారి వెంట వెళుతుంటే పశుపక్ష్యాదులు కూడా వినమ్రతతో తల వంచేవని ప్రతీతి. ఆయన పెదవుల మీద జీవం లేని నవ్వు వెలిసింది. ఇప్పుడు మేము తెలుగు అధ్యాపకులుగా మిగిలిపోయాము అంటూ లోపలికి నడిచారు. దార్కా అనుసరించాడు. చాలా పెద్ద ఇల్లు మాది. ఈ ఇంట్లో నువ్వు నీకు కావలసినంత కాలం నిరభ్యంతరంగా ఉండవచ్చు. ఊరికే ఉండను. మీ ఇంట్లో పని చేస్తాను. ఉన్నంతకాలము ఏదో ఒక పని చేస్తాను. సరే, ఏదో ఒకటి చేద్దుగాన్లే. రేపటి నుంచి ప్రారంభిస్తాను. కాదు, ఇప్పటి నుంచే అన్నాడు దార్కా. ఆయన ఆశ్చర్యంగా చూశారు. సమయం విలువ దార్కాకి బాగా తెలుస్తుంది. నిజానికి సమస్య ఇంత క్లిష్టమైందని అతడు అనుకోలేదు. అతడి గురువైన విశాచికి కూడా తెలియదు ఇన్ని రకాల చదువులుంటాయని. వాళ్లకున్న పరిజ్ఞానంతో పెద్ద ఊళ్లలో ఊరుకొక కళాశాల ఉంటుందని, అది వెతికితే సరిపోతుందని అనుకున్నారు. కానీ ఆచార్యుల వారితో జరిగిన సంభాషణతో దార్కాకి తెలిసింది అమ్మాయిలు ఇంజనీరింగ్, మెడిసిన్, పాలిటెక్నిక్ కూడా చదువుతారని. అప్పుడు అర్థమైంది అతడికి తన పని ఎంత కష్టమో. రాత్రి 10 అయింది. ఒక్కరోజులో దార్కా నేర్చుకున్న తెలుగు ఆయనకి ఎంతో విస్మయాన్ని కలిగించింది. దార్కా తెలుగులో, ఆ భాషలో ఎంతో పరిచయం ఉన్నవాడిలా, నాకీరోజు భోజనం వద్దు, మీరు చేసేయండి అనగలిగాడు మొదటి రోజే. దార్కాకి రెండో రోజు అర్థమైంది తను రాష్ట్రంలో కొంచెం దూరం ముందుకొచ్చేశాడని. ఆంధ్రాలో మొట్టమొదటి పట్టణం విజయనగరం అనుకున్నాడు. పార్వతీపురం, బొబ్బిలిలో కూడా కళాశాలలున్నట్టు తెలిసింది. వెళ్ళి పరిశీలించి వచ్చాడు. తులసి అన్న పేరున్న అమ్మాయి దొరకలేదు. పొద్దున్నే వెళ్ళి సాయంత్రం విజయనగరం వచ్చేసేవాడు. చూస్తూ ఉండగానే 10 రోజులు గడిచిపోయాయి. అనుకున్న దానికన్నా చాలా తొందరగా చదువు నేర్చుకుంటున్నాడు దార్కా. తెలుగే కాదు, ఇంగ్లీషు కూడా. అక్షరాల్ని కూడబలుక్కుని చదవడం, ఇంగ్లీషు పదాల్ని అర్థం చేసుకోవడం కూడా తొందరలోనే అలవడింది. అతడు ఒక్క నిమిషం కూడా వృధా పరిచేవాడు కాదు. చాలా తక్కువసేపు నిద్రపోయేవాడు. ఇంటి పని చేస్తూ కూడా చదువు గురించే ఆలోచించేవాడు. ఆ రోజు అమావాస్య. రాత్రి దాదాపు 12 అవుతుండగా అతడు లేచాడు. ఒక పని మిగిలిపోయింది. టికెట్ కలెక్టర్ మీద కసి తీర్చుకోవడం. అతడు అసలు ఆ పని మొదటి రోజే చేయవలసింది. నిజానికి మంత్రగాళ్లు తమ పనులు నిర్వర్తించడానికి అమావాస్య, పౌర్ణమి అని ఏమీ లేవు. కానీ బాగా చీకటిగా ఉంటుందనే వాళ్ళు అమావాస్య ఎన్నుకుంటారు. అతడు శ్మశానం చేరుకునేసరికి రాత్రి 12 అయింది. అతడికది కొత్తగా ఉంది. బిస్తా గ్రామపు శ్మశానాన్ని మాత్రమే చూశాడు. అయినా దాని గురించి పట్టించుకోకుండా తన పనికి ఉపక్రమించాడు. తనతో పాటు తెచ్చిన మట్టిని దొప్పలో ఉంచి దక్షిణ దిక్కుగా కూర్చున్నాడు. నడుము గుడ్డలో నుంచి చిన్న బొమ్మ తీశాడు. కాలి మట్టి దాని కాళ్లకు రాశాడు. చిన్న గొయ్యి తీసి ఆ బొమ్మని నడుము వరకు పాతిపెట్టాడు. అతడు ఈ పనిని చాలా సునాయాసంగా, చాలా అనుభవజ్ఞుడైన డాక్టరు ఒక చిన్న టాన్సిల్ ఆపరేషన్ ఎంత సులభంగా నిర్వర్తిస్తాడో అలా చేస్తున్నాడు. నిజానికి ఇది అతడికి చిన్న విద్య. కాశ్మోరా నేర్చిన వాడికి చేతబడి. అతడు దక్షిణం దిక్కుగా తిరిగి మంత్రం చదవబోతుంటే అప్పుడు పడింది అతడి భుజం మీద చెయ్యి. మెరుపులా వెనక్కి తిరిగాడు. వెనక ఆచార్యుల వారు నిలబడి ఉన్నారు. అతడు విస్మయం నుంచి తేరుకోవడానికి నిమిషం పట్టింది. నిజానికి చేతబడి చేస్తున్న మాంత్రికుణ్ణి ఎవరైనా చూసినా, ఆపినా, అలా చూసిన వాణ్ణి మంత్రగాడు చంపడమో, తాను చావడమో చేస్తాడు. ప్రాణాలతో వదలడు. కానీ ఇక్కడ ఉన్నది గురువైన ఆచార్యులు. గాఢమైన నిశ్శబ్దంలో కొద్దిగా కదిలి, ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు అడిగాడాయన. దార్కా మాట్లాడలేదు. ఒరిస్సా నుంచి ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు? ఇప్పుడు ఈ శ్మశానంలో నీకేం పని? మా కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికే ఈ రాత్రి ఇలా వచ్చావు కదూ? ఆయన కంఠం అతన్ని నిలదీసింది. కర్కోటకుడు, కారుణ్యం లేని మాంత్రికుడు అయిన దార్కాయే ఈ మాటలకు కదిలిపోయాడు. నేనా? మీ కుటుంబాన్నా? అన్నాడు విచలితుడై. ఎందుకు?
మరేంటి పని అడిగారు ఆచార్యులు. ఆ రోజు అన్యాయంగా నన్ను కొట్టిన ఆ టికెట్ కలెక్టర్ అంతం చూడ్డానికి. చేతబడి చేస్తున్నావు కదూ సూటిగా అడిగారాయన. దార్కా, అసలు నువ్వెవరు? దార్కా చెప్పాడు. తమ ఊరి మాంత్రికుణ్ణి 3 చంపిన సంగతి, తన పగ సంగతి అంతా చెప్పాడు. ఆ టికెట్ కలెక్టర్ నా గురించి ఏమనుకున్నాడు? అంతు తేల్చందే నేను ఊరుకోను అన్నాడు. అంత గొప్పవాడివా నువ్వు? కాశ్మోరా ప్రయోగించగల ఏకైక మాంత్రికుణ్ణి. ఎంతో నిష్ఠతో మంత్రాన్ని నేర్చిన నీకే ఇంత అహం ఉంటే ఒక మామూలు మనిషైన ఆ టికెట్ కలెక్టర్కి ఎంతుండాలి? అందుకే అతడు నిన్ను కొట్టాడు. మంత్రంలో ఋషత్వం పొందిన నువ్వు అతన్ని క్షమించలేవు అన్నారు ఆచార్యులు. దార్కా మాట్లాడలేదు. ప్రపంచంలో ఎవరూ సాధించలేనిది, చేయలేనిది అయిన కాశ్మోరాని నీ చెప్పు చేతల్లోకి తీసుకోగలిగిన ఓ మహామాంత్రికుడా, ఈ ప్రేక్షకుడి కోసం నీ విద్యల్లో ఒకదానిని ప్రదర్శించగలవా అడిగారాయన. ఆ మాటలతో దార్కా కదిలాడు. అతడి మొహం మామూలుగా మారిపోయింది. అవే కళ్ళు నిస్తేజంగా ఉన్నట్టుండి అతడు కేక పెట్టాడు. అది ధ్వనించి ప్రతిధ్వనించింది. దిగంతాల్లో మార్మోగింది. శ్మశానం కదిలిపోయింది. అతడి పూర్వీకులైన కాద్రా, విషాచీల ప్రేతాత్మలు కూడా భయంతో వణికిపోయేలా ఉంది ఆ కేక. అతడు చూపుడు వేలుతో ఒక వృక్షాన్ని చూపిస్తూ అన్నాడు. నా సేవలతో సంతుష్టుడై రురుణ్ణి నేను పిలుస్తాను. కళకళలాడుతున్న ఆ మర్రి చెట్టును క్షణంలో మసి చెయ్యమని ఆజ్ఞాపిస్తున్నాను అని మౌనం వహించాడు. అతడి పెదవులు అస్పష్టంగా కదిలాయి. మొదటి అక్షరం మా, మరో అక్షరం హా. ఇలా అతడి మంత్రం పూర్తయింది. గాలిలో చిన్న కదలిక క్షణంలో ఉధృతమైంది. ప్రేతాత్మలు గుసగుసలాడుతున్న ధ్వని. కానీ అంతలో మళ్ళీ మామూలు వాతావరణం నెలకొంది. చెట్టు అలాగే ఉంది. ఆచార్యుల వారు అలాగే చూస్తున్నారు. దార్కా మొహం ఎర్రబడింది. మరోసారి మంత్రం పఠించాడు. కానీ చెట్టులో ఏ మార్పు లేదు. అంచెలంచెలుగా పెద్ద పెద్ద దేవతలందర్నీ పిలిచాడు. రురుడు, కాలుడు, రుద్రుడు, భైరవుడు. అతడిలో కసి పెరిగిపోతుంది. ఆవేశంతో ఊగిపోతూ అధిష్టాన దేవత క్షిత్నే ఎలుగెత్తి ఆహ్వానించాడు. క్షిత్ కూడా పూజ్యము పవిత్రము అయిన స్థలానికి రావడానికి భయపడ్డట్టు మౌనం వహించింది. దార్కా మోకాళ్ల మీద కూలిపోయాడు. సర్వశక్తి సంపన్నుడనని అనుకుంటున్న ఆ మహామాంత్రికుడు సామాన్యంగా కనబడే ఒక పండితుడి ముందు ఓడిపోయాడు. తల వంచి అన్నాడు. 16 సంవత్సరాల అకుంఠిత దీక్షతో నేనెంతో నేర్చుకున్నానని అనుకున్నాను. కానీ ఇంకా నేర్చుకోవలసింది చాలా ఉందని అర్థమైంది. 22 అంశాల క్షుద్ర దేవతల కన్నా గొప్ప దేవత ఎవరు మీ చెప్పు చేతల్లో ఉన్నారు? కాశ్మోరా క్షిత్తులను కూడా శాసించగల ఏ దేవతని మీరు పూజిస్తున్నారు చెప్పండి అన్నాడు. ఆయన నవ్వారు. నాకు ఏ దేవత తెలీదు బాబు అన్నారు. పచ్చగా కళకళలాడే ఓ చెట్టు అన్యాయంగా నాశనం అవ్వకుండా కాపాడమని నా ఇష్ట దైవాన్ని ఏకాగ్రతతో, నమ్మకంతో, ఆర్ద్రతతో ప్రార్థించానంతే. నువ్వు చాలా గొప్ప మాంత్రికుడివి. కానీ మంత్రం కన్నా నమ్మకం గొప్పది దార్కా. నమ్మకం కన్నా నిజాయితీ ఇంకా గొప్పది. ఆ నీరవంలో అతని కంఠం మృదువుగా వినిపించింది. చెట్టును చంపడం చాలా సులభం దార్కా. తల్లి వేరును కత్తిరిస్తే చాలు, చచ్చిపోతుంది. కానీ బ్రతికించడం అది చాలా కష్టం. నువ్వు సర్వశక్తి సంపన్నుడివి. నీ విద్యల్ని ఇలా వృధాపరుచుకోకు. అప్పటి వరకు ఉన్న మత్తులో నుంచి బయటకొచ్చినట్టు దార్కా తల విదిలించి మామూలు మనిషి అయిపోయాడు. పూర్వపు పగ మళ్ళీ కళ్ళలో నుంచి వచ్చింది. నాకన్యాయం చెయ్యని చెట్టుని నేను నాశనం చేయదలుచుకుంటే మీ ఇష్టదైవం అడ్డుపడింది. కానీ మా కాద్రాని చంపిన ఆ 3 నేను చంపుతుంటే ఏ దేవత అడ్డుపడదు. అలా అడ్డుపడితే ఆ దేవతతో స్వయంగా నేనే పోరాడతాను. ప్రాణం పోయే వరకు పోరాడతాను అన్నాడు. నీ నిర్ణయం మారదా దార్కా? మారదు. నా గురువైన విషాచికి గురుదక్షిణగా ఆ 3 ప్రేతాత్మలుగా మార్చి అర్పించనిదే నా ప్రతిజ్ఞ నెరవేరదు. ఆ గురువుకేనా నువ్వు దక్షిణ ఇచ్చేది? ఈ గురువుకి ఇవ్వవా? ఊహించని ఈ ప్రశ్నకి
దార్కా కంగు తిని అంతలోనే సర్దుకుని, ఏమడిగినా ఇస్తాను, ఆ ముగ్గురిని చంపవద్దనడం తప్ప. ఆచార్యుల వారు చెయ్యి సాచారు. ప్రమాణం చెయ్యి, నీకున్న ఈ మహిమాన్వితమైన శక్తుల్ని అమాయకులైన ప్రజల మీద ప్రయోగించనని. దార్కా నెమ్మదిగా తలెత్తాడు. నా గురువైన మీకు నేను నమ్మిన క్షుద్ర విద్యల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, ఆ ముగ్గురిని నా పగ తీర్చుకోవడానికి కావలసిన వాళ్ళని తప్ప మరో వ్యక్తిని నేను చంపను. నా ప్రాణం పోయే పరిస్థితుల్లోనైనా సరే. కానీ నేను చెప్పిన ఆ ముగ్గురి విషయం కూడా ఎక్కడా వెల్లడి చేయనని మీరు నాకు మాటివ్వాలి అన్నాడు. మంచిది, వెళ్ళిరా దార్కా. నీకు తెలుసుగా, మా ఇంట్లో నీకు స్థానం లేదిక. అక్కర్లేదు స్వామి, మీకు నా కృతజ్ఞతలు. నన్ను ఆశీర్వదించండి. క్షమించు దార్కా అంటూ తల తిప్పుకున్నాడాయన. దార్కా వంగి మంత్రగాళ్ల రీతిలో ఆయన కటికి నమస్కరించి దక్షిణం దిక్కుగా సాగిపోయాడు. ఆయన అటే చూస్తూ నిలబడ్డాడు. ఈ యువకుడు మహామాంత్రికుడు, అందులో సంశయం లేదు. నాగరిక ప్రపంచంలో నిశ్శబ్దంగా పాములా జారిపోతున్న ఈ తాంత్రికుణ్ణి ఎవరు ఆపగలరు? రోజులు గడుస్తున్నాయి, వారాలు నెలలవుతున్నాయి, నెలలు సంవత్సరాలుగా మారుతున్నాయి. 4 సంవత్సరాలు గడిచినాయి. అతడి వేట కొనసాగుతూనే ఉంది. నిరాశ చెందకుండా వేట సాగిస్తూనే ఉన్నాడు. ముందు పెద్ద పెద్ద పట్టణాల్లో అన్వేషించడం ప్రారంభించాడు. తరువాత చిన్న ఊర్లు. మొదట్లో కష్టమయ్యేది, తరువాత అతడికి సులువు తెలిసింది. కొన్ని సత్యాలు కూడా తెలిసాయి. డబ్బుతో ఏ పనైనా సాధించవచ్చు. మనిషి మానసికంగా బలహీనుడు. ఇలాంటివి వాటితో తన పని నిర్వర్తించుకునేవాడు. అతడికి డబ్బు సంపాదించడం పెద్ద కష్టం కాలేదు. చిన్న చిన్న మ్యాజిక్కులు చేసేవాళ్ళు ఎలాంటి విద్యల్ని ప్రదర్శిస్తారో అలాంటివి అతడు చాలా సునాయాసంగా ప్రదర్శించేవాడు. అయితే ఎక్కువ సమయం డబ్బు సంపాదన కోసం వెచ్చించేవాడు కాదు. పక్క ఊరు వెళ్ళడానికి మాత్రమే, అంతే. మళ్ళీ వేట, అన్వేషణ సాగుతోంది. అతడికి గడ్డం పెరిగింది. కళ్ళు మరింత లోతుగా వెళ్ళాయి. మొహంలో తొలి యవ్వనపు లేతదనం పోయి మరింత పగ, కసి చోటు చేసుకున్నాయి. ఆఖరి సంవత్సరం. స్త్రీల కళాశాల అన్న బోర్డుల కింద ఒక క్షణం నిలబడ్డాడు దార్కా. సమయం 10 కావస్తుంది. రకరకాల చీరల్లో అమ్మాయిలు ఒద్దికగా నడుచుకుంటూ ఆవరణలోకి ప్రవేశిస్తున్నారు. వాళ్లకు తెలియదు, మనుషుల రక్తాన్ని దేవతలకు తర్పణంగా ఇచ్చే మహామాంత్రికుడు తమలో ఒకరి కోసం రాత్రింబవళ్ళు అన్వేషిస్తున్నాడని. అతడు లోపలికి ప్రవేశించబోతూ ఉంటే గూర్ఖా ఆపు చేశాడు. ప్రిన్సిపల్ గారు రమ్మన్నారు. కావాలంటే నేనిక్కడే నిలబడి ఉంటా, వెళ్ళి అడిగిరా అన్నాడు దార్కా. ఎంతకాలం నుంచో ప్రయోగిస్తున్న ట్రిక్, అది ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు. 2 నిమిషాల తర్వాత అతడు ఆఫీస్ రూమ్ వైపు వెళుతున్నాడు. పెద్ద కాంపౌండ్ మధ్యలో అక్కడక్కడ బిల్డింగ్స్ విసిరేసినట్టు ఉన్నాయి. బయట బస్సుల రొద లోపలికి వినిపించడం లేదు. రోడ్డుకిరువైపులా చెట్లు. అమ్మాయిలు అతడిని చిత్రంగా చూస్తున్నారు. అతడు ఆఫీసులోకి ప్రవేశించాడు. ఉన్న 4 ప్యూన్లలోనూ ముసలివాణ్ణి ఎన్నుకున్నాడు. అతనైతే డబ్బుకు తొందరగా లొంగుతాడని అతడి అనుభవం నేర్పింది. పెళ్లి చూపులుంటాయిగా బాబు, దానికన్నా ముందే తొందరెందుకు? 10 రూపాయల కాగితం అండుకుంటూ అన్నాడు ప్యూను. అతడు నవ్వి ఊరుకున్నాడు. ప్యూన్ లోపలికి వెళ్ళాడు. 5 నిమిషాల తర్వాత ఓ 10 రిజిస్టర్లు తీసుకొచ్చి ముందు పడేశాడు. ప్రిన్సిపాల్ కన్నా అతడే ఆ కాలేజీలో ఎక్కువ పలుకుబడి ఉన్నవాడిలా ఉన్నాడు. వెతికి ఏ క్లాసో చెప్పండి బాబు, క్షణాల మీద చూపిస్తాను అన్నాడు. అంత సులభం కాదు అనుకున్నాడు దార్కా తనలో తానే. కొన్ని వందల రోజుల నుంచి కొన్ని వేల రిజిస్టర్లు వెతగ్గా దొరికినది క్షణాల్లో దొరుకుతుందా అనుకున్నాడు. అతడు ఫైనల్ ఇయర్తో ప్రారంభించాడు. ఆమె వయస్సు 20 అని అతనికి తెలుసు కాబట్టి. ఆర్ట్స్లో ఎవరూ లేరు. బైపీసీ చూశాడు. చూపుడు వేలుతో చాలా వేగంగా చదువుతూ పోతున్నాడు. ఆ పని చేసి చేసి అతడికి బాగా అలవాటైపోయింది. లక్ష్మి, లలిత, సుశీల ఈ పేర్లే ఎక్కువగా తగిలేవి. రిజిస్టర్లో ఎక్కడా తులసి పేరు లేదు. రాత్రి 10:30 అయింది. సత్రంలో ఓ మూల పడుకున్న దార్కా లేచి కూర్చున్నాడు. అతడు తన నడుము గుడ్డలో నుంచి ఓ పుల్ల కట్ట తీశాడు. నిజానికి అవి 12 కట్టలు. ఒక్కో కట్టలోనూ 30 పుల్లలున్నాయి. ఒక్కొక్క పుల్లకి 5 కణుపులున్నాయి. ఆ కట్టని విషాచి ఇచ్చాడు. బిస్తాలో మంత్రగాడిగా ఉన్న రోజుల్లో అమావాస్య, పూర్ణిమ తప్ప ఇంకేమీ తెలియదు.
5 సంవత్సరాల కాలాన్ని గుర్తు ఉంచుకోవడం కోసం విషాచి ఆ కట్టని ఇచ్చాడు. 30 పుల్లలు 30 రోజులకు సూచన. 12 కట్టలు, ఒక్కో కట్ట ఒక్కో నెలకి, ఒక్కో కణుపు ఒక్కొక్క సంవత్సరానికి. అంటే 5 కణుపులు 5 సంవత్సరాలు. ప్రతిరోజు పుల్లలో ఒక్కొక్క కణుపుని విరుచుకుంటూ వస్తున్నాడు దార్క. రోజు దాటి రోజు వస్తే పుల్ల చిన్నదవుతుంది. అన్ని పుల్లలు విరిగిపోయిన రోజు 5 సంవత్సరాలు అయిపోయినట్టన్నమాట. ఆఖరి పుల్ల విరిగే రోజున కాశ్మోరా నిద్రలేస్తాడు. ఆ తులసిని విరుచుకు తింటాడు. ఎక్కడున్నా సరే ఈ లోపులో తులసిని పట్టుకోవాలి. తన దగ్గరున్న వెంట్రుకతో ఆ తులసిని నిరూపించాలి. లేకపోతే తన కడుపు తనే చీల్చుకుని చచ్చిపోతానని అతడు ప్రతిజ్ఞ చేశాడు. చేతిలో పుల్లల కట్ట చిన్నదైపోయింది, చాలా చిన్నదైపోయింది. సిద్ధేశ్వరి ఆలయం 4 అంతస్తుల భవనం. తెల్లవారుజామున 4:30కి అక్కడి భక్తులు నిద్రలేస్తారు. సిద్ధేశ్వరికి స్నానం చేయించి అర్చన చేస్తారు. ఆ తరువాత ఆమె పూజలో కూర్చుంటారు. దాదాపు 8ంటికి ఆమె అతిథి గృహంలోకి వస్తారు. అప్పటికే అక్కడ జనం తండోపతండాలుగా వేచి ఉంటారు. మంత్రులు, రాజకీయ నాయకులు, భక్తులు, ఐఏఎస్ ఆఫీసర్లు ఒకరినేంటి అందరూ అక్కడ ఆమె దర్శనం కోసం వేచి ఉంటారు. ఆమె ప్రధాన శిష్యుడు సదానంద చక్రవర్తి అక్కడ విజిటర్స్ని లోపలికి పంపుతాడు. సిద్ధేశ్వరిలో మహిమాన్వితమైన శక్తి ఉంది. ఆమె ప్రశ్నలకి సమాధానం చెప్తారు. ప్రశ్నలకి ఎవరైనా సమాధానం చెప్పగలరు. అది కాదు గొప్పతనం. ఆమె ప్రశ్న చూడకుండానే జవాబు చెప్పగలరు. అది విశేషం. మానవుల్లో అతీత శక్తులు చూపించగలవారంటే వారికి ఎంత ప్రాచుర్యం లభిస్తుందో అందరికీ తెలుసు. అందులో సిద్ధేశ్వరి దేవి ఉపాసకురాలు. మొదట్లో ఆమెకంత ప్రాచుర్యం లభించలేదు. కానీ ఒక మంత్రి గారి మనవడు మరణశయ్య మీద ఉండగా ఆమె ఏమీ పర్వాలేదని చెప్పింది. ఆ అబ్బాయికి తర్వాత నయం అవడంతో ఆ మంత్రి గారు సిద్ధేశ్వరి భవనానికి విరివిగా విరాళాలు అందచేయడమే కాక తన శక్తి మేర ఇప్పించాడు కూడా. ఆ తర్వాత దేశ ప్రజల్ని మరింత మూర్ఖత్వం వైపు నడిపించడానికి అలవాటు పడ్డ రాజకీయ నాయకుడు ఒక ఆయన దేవి దర్శనం కోసం రావడంతో కథ మలుపు తిరిగింది. 3 నెలల్లో సిద్ధేశ్వరి ఆలయంకు ఎంత ప్రాధాన్యత లభించిందంటే ప్రభుత్వమే ఆ భవనం వరకు రోడ్డు వేయించి కరెంటు పెట్టించేసింది. తీర్థయాత్రలకు వచ్చే ప్రజల్ని అదుపులో పెట్టడం కోసం చిన్న పోలీస్ స్టేషన్ వెలిసింది. దుకాణాలు, హోటళ్ల సంగతి చెప్పనక్కరలేదు. సిద్ధేశ్వరి అలవాట్లు చాలా విచిత్రమైనవి. ఆమె తిండి, నీరు ముట్టదు. కేవలం గాలి భోంచేస్తారు. అంతేకాదు, రోజుకు 8 గంటలు ధ్యానముద్రలో ఉంటారు. భక్తులు ప్రతిరోజు ఆమె ధ్యానంలోకి వెళ్ళడాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చూస్తారు. ఒక చిన్న ఇనుప పెట్టెలో ఆమె కూర్చుని ఉండగా ప్రధాన శిష్యుడు తలుపు వేస్తాడు. ఆమె ఆరాధ్య దైవమైన దేవి విగ్రహం ఒళ్ళో ఉంచుకుని ఆమె లోపల ధ్యానంలోకి ప్రవేశిస్తుంది. 8 గంటల తర్వాత భక్తుల సమక్షంలో ఆమె ఉన్న పెట్టె తెరవబడుతుంది. ఆమె తల చుట్టూ ఉజ్వలమైన వెలుగు ప్రకాశిస్తూ ఉండగా ఆమె అందులో నుంచి బయటకొస్తుంది. ఆమె కళ్ళు దీప్తితో వెలుగుతూ ఉంటాయి. ఆమె మొహం దయతో ప్రకాశిస్తూ ఉంటుంది. భక్తులు భక్తితో, గౌరవంతో హర్షధ్వానాలు చేస్తారు. ఆ తర్వాత ఆమె మళ్ళీ అతిథి గృహంలో కూర్చుని భక్తుల ప్రశ్నలకు జవాబులు చెబుతుంది. ఆ గృహంలో ఒక పొడవైన టేబుల్ ఉంది. దానికి ఆ చివర ఒక సింహాసనం లాంటి కుర్చీలో ఆమె కూర్చుంటుంది. వచ్చిన వ్యక్తి దూరంగా కుర్చీలో కూర్చుని తన ప్రశ్న వ్రాస్తాడు. ఆ తర్వాత ఆ కాగితాన్ని మడిచి తన జేబులో పెట్టుకుని పక్క గదిలో ఉన్న దేవి విగ్రహం ముందు మోకరిల్లుతాడు. తరువాత వచ్చి విశాలమైన హాలులో నిశ్శబ్దంగా కూర్చుంటాడు. తరువాత సిద్ధేశ్వరి దేవి ప్రసాదాన్ని స్వయంగా అందిస్తుంది. ఆ పళ్ళెంలో అతడి ప్రశ్నకు జవాబు ఉంటుంది. భక్తుడు ఆశ్చర్యంతో తలమునకలవుతాడు. కాదు, భక్తితో సాష్టాంగపడి ప్రణమిల్లుతాడు. విభ్రాంతితో తనకొచ్చిన జవాబు చూసుకుని పరవశుడవుతాడు. తన శక్తి వంచన లేకుండా కానుకలు సమర్పించుకుంటాడు. హేతువాద సంస్థ ప్రెసిడెంటు, సైన్స్ లెక్చరరు అయిన ఒక డాక్టర్ ఇనపెట్టె రహస్యాన్ని స్వయంగా శోధించడానికి పూనుకున్నాడు. సిద్ధేశ్వరి కరుణించి ఆ రోజున తన గదిలోనే యోగముద్రలోకి వెళ్ళడానికి అంగీకరించారు. ఆమె బదులు అదే సమయానికి ఆ హేతువాద సంస్థ అధ్యక్షుడు ఆ ఇనుప పెట్టె లాంటి విశ్రామ స్థానంలో కూర్చున్నాడు. తలుపులు వేయబడ్డాయి. 2 గంటల తర్వాత ధ్యానముద్రలోనే దేవి పలికింది.
ఆ అజ్ఞాన డాక్టర్ని పాపం వెలికి తీయండి నాయనలారా అని. భక్తులు తలుపులు తెరిచి ఊపిరాడక కొన ప్రాణంతో ఉన్న ఆయన్ని బయటకి ఇచ్చారు. ఆ తరువాత ఆయన తన హేతువాదాన్ని వదిలి దేవి శిష్యకోటిలో ఒకడయ్యాడు. అది వేరే సంగతి. ఇంకా కొంతమంది వీటిని శోధించడానికి ప్రయత్నించారు గాని సాక్షాత్ భగవత్ స్వరూపులైన దేవి మీద ఇలా పరీక్షలు జరపడాన్ని ప్రజలు ముక్త కంఠంతో ప్రతిఘటించారు. ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వాధినేతలు కూడా ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజల మాట మన్నించారు. సిద్ధేశ్వరీదేవి మహత్తు దేశమంతటా పాకిపోయింది. విన్నారు కదండి. ప్రముఖ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి నవల ధారావాహిక 2వ భాగం విన్నారు. మరి మిగిలిన కథ రేపు ఇదే సమయానికి, అంటే సాయంత్రం 7:15 మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.